రాయలసీమ ప్రజలు, ముఖ్యంగా కడప మరియు అనంతపురం జిల్లా వాసులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న కడప-బెంగళూరు రైల్వే లైన్ ప్రాజెక్ట్లో ఒక కీలక అడుగు పనింది. ముద్దన్నూరు నుండి ముడిగుబ్బ వరకు నిర్మించబోయే కొత్త రైల్వే లైన్కు సంబంధించి ఒక అద్భుతమైన అప్డేట్ వచ్చింది. అసలు ఈ ప్రాజెక్ట్ వల్ల కలిగే లాభాలేంటి? పనులు ఎక్కడవరకు వచ్చాయి? పూర్తి వివరాలు ఈ వీడియోలో చూద్దాం. చాలా కాలంగా పెండింగ్లో ఉన్న కడప-బెంగళూరు రైల్వే ప్రాజెక్ట్ను వేగవంతం చేసేందుకు రైల్వే శాఖ కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా ముద్దన్నూరు నుంచి ముడిగుబ్బ వరకు దాదాపు 53 కిలోమీటర్ల మేర కొత్త లైన్ నిర్మాణం చేపట్టనున్నారు. దీనికోసం ఇప్పటికే భూసేకరణ ప్రక్రియ వేగవంతమైంది. ఈ కొత్త లైన్ నిర్మాణానికి సంబంధించి సర్వే పనులు మరియు టెండర్ల ప్రక్రియలో కీలక పురోగతి కనిపిస్తోంది. ఈ లైన్ పూర్తయితే ప్రయోజనాలు మామూలుగా ఉండవు. తగ్గనున్న దూరం. కడప నుంచి బెంగళూరు వెళ్లాలనుకునేవారికి ప్రయాణ సమయం మరియు దూరం గణనీయంగా తగ్గుతుంది. కనెక్టివిటీ. రాయలసీమ ప్రాంతం నేరుగా బెంగళూరు వంటి మెట్రో సిటీతో అనుసంధానమవుతుంది. వ్యాపారాభివృద్ధి. ఈ మార్గంలో రైళ్లు నడిస్తే గ్రానైట్ పరిశ్రమ, ఇతర స్థానిక వ్యాపారాలకు రవాణా సౌకర్యం పెరిగి ఆర్థికంగా ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది. ముడిగుబ్బ జంక్షన్. ఈ లైన్ వల్ల ముడిగుబ్బ ఒక కీలకమైన జంక్షన్గా మారే అవకాశముంది. ప్రస్తుతం ప్రభుత్వం ఈ ప్రాజెక్టుకు అవసరమైన నిధుల కేటాయింపుపై దృష్టిపెట్టింది. భూసేకరణ విషయంలో రైతుల నుంచి సానుకూల స్పందన వస్తోంది. ముద్దన్నూరు వద్ద ఇప్పటికే ఉన్న రైల్వే లైన్కు దీన్ని అనుసంధానం చేయడం ద్వారా కడప నుంచి వయా ముద్దన్నూరు, ముడిగుబ్బ మీదుగా బెంగళూరుకు నేరుగా వెళ్లే అవకాశం కలుగుతుంది. మొత్తానికి ఎన్నో ఏళ్ల కల అయిన ఈ రైల్వే లైన్ పట్టాలెక్కబోతుండటం రాయలసీమవాసులకు నిజంగా శుభవార్తే. ఈ ప్రాజెక్టు గనక త్వరగా పూర్తయితే బెంగళూరు వెళ్లే విద్యార్థులకు, ఉద్యోగులకు మరియు వ్యాపారస్తులకు ఎంతో మేలు జరుగుతుంది. మరి ఈ ప్రాజెక్టుపై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.